అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మోతీచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో గ్లాసున్నర శనగపిండి తీసుకోవాలి, చిటికెడంత ఉప్పు, వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోండి, ఒకేసారి అయితే జోరైపోతుంది. ముద్దలు లేకుండా పిండి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలుపుకున్న శనగపిండిని వేసుకోవాలి. మీకు ఎలా షేప్ కావాలంటే అలా వేసుకోండి, పునుగుల్లాగా ఇలా రౌండ్ ఎలా వేసుకున్నా పర్వాలేదు. 10 minutes బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 2 sides బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. గ్లాసున్నర శనగపిండికి 2 గ్లాసుల షుగర్. కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుందండి. కొంచెం మరిగాక కొద్దిగా నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి, చిటికెడంత ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేను ఆరెంజ్ వేసుకున్నానండి, మీరు ఎల్లో, ఆరెంజ్ ఏది వేసుకున్నా పర్వాలేదు, మీ దగ్గర ఉన్నది వేసుకోండి. పాకం అనేది బాగా మరగాలి, చేతికి అంటుకుంటే చాలు. తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపిండి పౌడర్ని వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం బాదం పప్పులు వేసుకోవాలి. మీకు కావాలంటే సన్ఫ్లవర్ సీడ్స్ ఏది వేసుకున్నా పర్వాలేదు. అంతే అండి, మన ఈజీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అయిన మోతీచూర్ లడ్డు రెడీ. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.